ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్డేట్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎవ్రీడే అప్డేట్స్ వస్తాయి అన్నమాట. అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ముందుగానే మీరు యూట్యూబ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఎనివే ఈరోజు ఏంటంటే మొత్తం షో ప్రకారం 1 మినిట్లో చెప్పేస్తాను. ప్రభావతి అలాగే సత్యం ఇద్దరు అయితే బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాల్గొంటారు. అలాగే ఫ్యామిలీ మొత్తం పాల్గొంటారు బెస్ట్ కపుల్ 2025లో. అందులో 1 lakh ప్రైజ్ మనీ అని చెప్తారు కదా రవి. అలాగే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట. అలాగే బాలు మీనా కూడా పార్టిసిపేషన్కి వెళ్తారు. అలాగే మనోజ్ రోహిణి కూడా పార్టిసిపేషన్కి వెళ్తారనమాట. గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఎపిసోడ్ అయితే మనకి లేట్గా వస్తుంది కదా. నార్మల్గా అయితే షూట్ అయితే జరిగిపోయిందనమాట. గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా మనకి సీరియల్ ప్రకారంగా చూసుకుంటే విన్నింగ్లో అయితే ఈ వీక్ అంతా బెస్ట్ కపుల్ అవార్డుదే జరుగుతుంది. అంతేకాదు అలాగే ప్రభావతి అలాగే సత్యం మధ్య అయితే ఫుల్ ఫన్ అయితే జరుగుతుంది. డుంబులాగా ఉన్నాం అది ఇదని. ఈరోజు షోలో అంతా అదే జరుగుతుంది. డైరెక్ట్ వెళ్ళంగానే రేపటి ఎపిసోడ్లో చూపించేది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఎర్లీ మార్నింగ్ 6:30, 7 కల్లా అప్డేట్స్ వస్తాయన్నమాట. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎనీవే ఇందులో మీకు బెస్ట్ కపుల్ ఎవరు అనుకుంటున్నారు మీరైతే? ఐ థింక్ మీనా అలాగే బాలు అయితే బెస్ట్ కపుల్ పక్కా గెలుచుకుంటారు. ఇంకా రవి అలాగే శృతి కూడా కాంపిటీషన్ జరుగుతుందని చెప్పారు. బట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ రెస్టారెంట్లోనే జరుగుతుంది. ఇంకా చాలామంది పార్టిసిపేట్లో ఉంటారు. బట్ వీళ్ళ ముగ్గురు అయితే ఫైనల్గా మిగులుతారు. అదే కదా ఎవ్రీ టైం జరిగేది. అంతేకాదు ప్రభావతి ఫ్రెండ్ కూడా ఎంట్రీ ఇస్తుంది 1 lakh కోసం, ప్రైజ్ మనీ కోసం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.